ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలో బర్డ్ ఫ్లూ సోకి లక్షలాది కోళ్లు చనిపోతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయింది. కోళ్ల వాహనాలు తెలంగాణకు రాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టింది. పశుసంవర్ధక శాఖ సిబ్బందిని నియమించి మహారాష్ట్ర నుంచి తెలంగాణకు వచ్చే కోళ్ల వాహనాలను తిరిగి పంపుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. రకమైనటువంటి వ్యాధి సోకిన నేపథ్యంలో ఫ్లూ సోకినటువంటి నేపథ్యంలో మహారాష్ట్ర, ఆంధ్ర ప్రాంతంలో లక్షలాది కోళ్లు కూడా ఇక్కడ చనిపోవడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ ఒక రకమైనటువంటి వైరస్ వచ్చినటువంటి నేపథ్యంలోనే మన యొక్క తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయింది. ఇటు మహారాష్ట్ర సరిహద్దుల నుంచి ఈ తెలంగాణ రాష్ట్రానికి కోళ్లు రాకుండా జాగ్రత్తలు అయితే తీసుకోవడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఇటు ధరలు కూడా పూర్తిగా పడిపోవడం జరిగింది. పూర్తిగా దుకాణాల వద్ద ఎవరు కూడా కోళ్ళ యొక్క మాంసాన్ని తీసుకోవడం మానివేయడం జరిగింది. ఈ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇటు ఆదిలాబాద్ దగ్గర బోరజ్ చెక్పోస్ట్ కావచ్చు, బోత్ మండలంలో ఉన్నటువంటి గన్పూర్ చెక్పోస్ట్ కావచ్చు, ఆ ప్రాంతాల నుంచి మహారాష్ట్ర నుంచి వచ్చేటువంటి ఇటు తెలంగాణకు రాకుండా కోళ్ళ ఉత్పత్తులను కూడా కోడి గ్రుడ్లు కావచ్చు, కోడి పిల్లలను కావచ్చు, ఈ మన ప్రాంతానికి రాకుండా, మన తెలంగాణ ప్రాంతానికి రాకుండా పూర్తిగా అరికట్టడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఇటు వెటర్నరీకి సంబంధించినటువంటి అధికారులు ఇక్కడ ప్రత్యేకంగా ఈ యొక్క బార్డర్ల వద్ద ఇటు తెలంగాణ, మహారాష్ట్ర బార్డర్ల వద్ద ప్రత్యేకంగా వీళ్ళు కాపలా కాస్తున్నటువంటి పరిస్థితి. సార్ చెప్పండి, కోళ్ళు అక్కడ నుంచి ఇక్కడ రాకుండా ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? అదే సార్, ఇప్పుడు మనకు బర్డ్ ఫ్లూ వ్యాపిస్తున్న నేపథ్యంలో మన పక్క ఆంధ్రాలో కావచ్చు, ఇటు పక్క మహారాష్ట్రలో కావచ్చు, గత కొద్ది రోజులుగా మనకు బర్డ్ ఫ్లూ వ్యాపిస్తున్నది. అయితే మన తెలంగాణలో ఇప్పటివరకు అయితే లేదు. దీన్ని ఇట్లనే కంటిన్యూ చేయాలన్న ఉద్దేశంతో మా జిల్లా ఉన్నతాధికారుల ఆదేశం ప్రకారం ఇక్కడ ఏంటంటే మెయిన్గా మన ఆదిలాబాద్కి మహారాష్ట్ర బార్డర్ నుండి చికెన్ సరఫరా అవుతుంది యూజెస్ కోసం. ఇక్కడ నాందేడు, తర్వాత యోత్మాల్, చంద్రపూర్ తదితర ప్రాంతాల్లో మనకు బర్డ్ ఫ్లూ ఉంది కాబట్టి అవిట్లని మెయిన్గా అడ్డుకుంటే ఇక్కడ వ్యాపించదన్న ఉద్దేశంతో ఇక్కడ 24 గంటలు షిఫ్ట్కు 8 గంటలు ఇద్దరు చొప్పున 24 గంటలు కూడా ఇక్కడ విధులు నిర్వర్తిస్తూ అక్కడి నుంచి వచ్చే చికెన్ని, పౌల్ట్రీని మళ్ళీ రిటర్న్ మహారాష్ట్రకే పంపివేయడం జరుగుతుంది. వెహికల్స్ వస్తున్నాయా? డైలీ ఎన్ని వస్తున్నాయి? ఇంతవరకు ఎన్ని పంపించడం జరిగింది? అయితే సార్, మనకి ఇది బర్డ్ ఫ్లూ గత 15 రోజుల కింద స్టార్ట్ అయింది. అయితే వారం రోజుల కింద వరకు అంటే వచ్చినాయి మన ఆదిలాబాద్కి. ఇప్పుడు ప్రజల్లో ఈ సోషల్ మీడియా కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాతో అవగాహన రావడం వల్ల ఆటోమేటిక్గా ప్రజలు కూడా కన్సంప్షన్ తక్కువ చేసిండ్రు. దాంతో ఇప్పుడు ఈ గత వారం రోజుల నుంచి అయితే ఏం డిమాండ్ లేకపోయేసరికి రావడం కూడా జరుగుతలేదు. ఏదో 1-2 వెహికల్స్ వచ్చినా సరే దాన్ని వెంటనే రిటర్న్ ఏ ఫామ్ నుంచి అయితే వచ్చిందో ఆ ఫామ్కే రిటర్న్ పంపించేయడం జరుగుతుంది. కోళ్ళని రిటర్న్ పంపిస్తుర్రా? ఇంకా కోళ్ళ ఉత్పత్తులు కానీ ఇంకేమైనా గ్రుడ్లు కానీ వాటిని కూడా? అవును సార్, మా కోళ్ళతో పాటు కోళ్ళ ఉత్పత్తులు, గుడ్లు కూడా చిన్న పిల్లలు ఆడుకోవడానికి కలర్ కోడ్ పిల్లలని చిక్స్ చిన్నవి ఉంటాయి, వాటిని కూడా రిటర్నే పంపించేస్తున్నాం సార్, ఇక్కడ వ్యాప్తి చెందద్దు అనే ఉద్దేశంతో. ఈ మహారాష్ట్రలో వ్యాపించినటువంటి బర్డ్ ఫ్లూ వ్యాపించినటువంటి నేపథ్యంలోనే పూర్తిగా తెలంగాణ గవర్నమెంట్ కూడా అలర్ట్ అయింది. వెటర్నరీకి సంబంధించినటువంటి సిబ్బందిని ఈ బార్డర్ల వద్ద తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలలో కాపలా కాస్తూ మహారాష్ట్ర నుంచి వచ్చేటువంటి వెహికల్స్ని కోళ్ళ ఉత్పత్తులు, కోడి చిన్న పిల్లలు కావచ్చు, గ్రుడ్లు కావచ్చు, పూర్తిగా రిటర్న్ పంపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి ఈ షాపుల వద్ద ఏవైతే కోళ్ళ దుకాణాలు ఉన్నాయో కోడి మాంసాలకు కూడా ఇక్కడ దాదాపుగా చాలామంది కూడా ఈ బర్డ్ ఫ్లూ నేపథ్యంలో ఎవరు కూడా ఈ యొక్క కోడి మాంసాన్ని తినడము చేయట్లేదు. అందుకే ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా కోళ్ళ యొక్క సెంటర్లలో పూర్తిగా అమ్మకం అయితే పూర్తిగా తగ్గిపోయిందని చెప్పవచ్చు. కెమెరామెన్ మహేందర్తో గణేష్, స్వతంత్ర టీవీ, ఆదిలాబాద్.